సో వెళ్ళాల్సిన డెస్టినేషన్కి అయితే ఇంకా టూ స్టేషన్స్ అయితే ఉన్నాయి. అవి దాటితే దాదాపు అక్కడ చేరుకోవచ్చు. అప్పుడే దిగిన అయితే చాయ్ అయితే తీసుకున్నాం. ఇక్కడ కప్పులు వచ్చేసి అయితే టీ కప్ప, ఫ్రిడ్జ్ కప్పులాగా అయితే ఉన్నాయి. సో ఫైనల్గా కేపీహెచ్బి కాలనీ అయితే వచ్చా. సో ఇక్కడైతే ఏమీ లేదు, వచ్చి అనుకున్నట్టు వీడియోస్లో వైరల్ చేయడం తప్పించి ఐ థింక్ నాకైతే అంత ఎఫెక్టివ్గా ఈ లొకేషన్ అనిపించట్లేదు. సో ఫైనల్గా ఒక లొకేషన్కి అయితే వెళ్తా. ఇక్కడ నుంచి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. సో లాస్ట్ లొకేషన్ అది. సో మీ అందరికీ ఫేవరెట్ అయిన లొకేషన్ కేపీహెచ్బి. సో అసలు అక్కడ ఏముంది, అసలు ఎందుకు దీన్ని ఇలా స్ప్రెడ్ చేస్తున్నారు, ఎందుకు ఇంత వైరల్ చేస్తున్నారు, అసలు రియాలిటీ అక్కడ ఏముందనేది తెలుసుకునే ముందు ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వీడియోని లైక్ చేయండి. సో ఆ ప్రాసెస్ చూపించా. ప్రజెంట్ నేను అయితే అమీర్పేట్ మెట్రోలో అయితే ఉన్నాను. సో మెట్రో టికెట్ అయితే బుక్ చేసా. అక్కడ నుంచి అయితే ప్రాసెస్ మీకు తెలుసు కదా, లోపల నుంచి వెళ్ళగలలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి లోపలికి అయితే వెళ్ళాలి. ఇప్పుడే లాగిన్ అయితే అయ్యా లోపలికి అయితే. సో ఇప్పుడు మనం ఏ రోడ్డుకి వెళ్ళాలి, మియాపూర్ సైడ్ అయితే వెళ్ళాలి. సో వెళ్ళాల్సిన డెస్టినేషన్కి అయితే ఇంకా టూ స్టేషన్స్ అయితే ఉన్నాయి. అవి దాటితే దాదాపు అక్కడ చేరుకోవచ్చు. సో డార్క్ సైడ్ ఏంటో తెలుసుకుందాం అసలు ఏంటో. మొత్తం ఈరోజు సండే వల్ల అయితే మెట్రో అంతా ఫుల్ ఉంది, రష్. సో ఫైనల్గా కేపీహెచ్బి కాలనీ అయితే వచ్చా. సో ఇక్కడైతే ఏమీ లేదు, వచ్చి అనుకున్నట్టు వీడియోస్లో వైరల్ చేయడం తప్పించి ఐ థింక్ నాకైతే అంత ఎఫెక్టివ్గా ఈ లొకేషన్ అనిపించట్లేదు. కానీ ఎందుకో మరి తెలియదు, సో అలాగ అనుకుంటున్నారు. సో అటు సైడ్ చూసుకుంటే షాపింగ్ మాల్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉంది. బొమ్మ కామాక్షి అని, అది షాపింగ్ మాల్. సో ఇలాంటి లొకేషన్ పెట్టుకొని ఎందుకు నా కొడుకులు బ్యాడ్ చేస్తారు నాకు ఎప్పటికీ అర్థం కాదు. సో అందు గురించి వచ్చా, అసలు రియాలిటీ ఏంటో చూపించడానికి. సో ఇక్కడైతే నాకు తెలిసి మొత్తం నార్మల్గానే ఉంది. పైన మెట్రో కేపీహెచ్బి కాలనీ ఇది వచ్చేసి. సో అప్పుడే దిగిన అయితే చాయ్ అయితే తీసుకున్నాం. ఇక్కడ కప్పులు వచ్చేసి అయితే టీ కప్ప, ఫ్రిడ్జ్ కప్పులాగా అయితే ఉన్నాయి. అటు సైడ్ చూసుకుంటే టీ టైం ఉంది. సో ఇక్కడ వచ్చేసి టీ టైం అదేం 15 రూపీస్, నేనైతే ఇక్కడ తీసుకున్నా. సో ఇది వచ్చేసి 10 రూపీస్. దానికి దీనికి డిఫరెన్స్ ఏం కాదు, టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇక్కడ కూడా లెఫ్ట్ అండ్ రైట్ చూసుకున్నా, ఎటు చూసినా షాప్లే ఉన్నాయి తప్పించి ఎటువంటి యాక్టివిటీస్ అయితే లేవు. సో చాలామంది అయితే బ్యాడ్గా అయితే చెప్తారు, నాకు అదే అర్థం కాదు ఎప్పటికైనా. మంచి టీ అంటారు అంటే సొసైటీకి లేనిపోయిన అడ్డమైన పనులన్నీ చేపిస్తూ ఉంటారు చెత్తనా కొడుకులు. సో అందు గురించి అసలు స్టోరీ ఏంటి, నిజంగా ఎలాగ ఉంటుందా అని. ఇటు మనం లెఫ్ట్ అండ్ రైట్ చూసుకున్నా ఎటు చూసినా షాపింగ్ మాల్స్ ఉన్నాయి. అండ్ మీరు చూసుకోవచ్చు బస్సులు రెగ్యులర్గా ఈ లోకల్స్కి వెళ్ళే బస్సులు అయితే వెళ్తున్నాయి. నేను ఉదయం కోసం ఏం తినలేదు అనుకుంటా. సో మొత్తానికి మెట్రో అయితే ఇది కేపీహెచ్బి కాలనీ. ఇది లైటింగ్ అట్రాక్షన్తో ఉంది సిఎంఆర్ షాపింగ్ మాల్. సో ట్రాఫిక్ ఫుల్ రష్గా ఉంది. అక్కడి నుంచి అయితే సింగిల్గా చాలా దూరం నడిచి వచ్చాం, దాదాపు కేపీహెచ్బి వరకు వచ్చాం. కానీ ట్రాఫిక్ మాత్రం ఏమాత్రం తగ్గల. పైన మెట్రో ఉంది. సో ఇంకా ఎదర కేపీహెచ్బి అయితే ఉంది, అది మామూలు హౌసింగ్ బోర్డు కూకట్పల్లిది. సో ఇక అక్కడి నుంచి అయితే మెట్రో ఎక్కేస్తాం. ఇక్కడ అనుకున్నట్టు ఏమీ ఉండదు. సో కావాలని కొంతమంది బ్యాట్ చేస్తున్నారు తప్పించి ఏమీ లేదు. అందరూ పోలీసులు అయితే హై సెక్యూరిటీగా చూస్తున్నారు. ఫైనల్గా అక్కడి నుంచి అయితే వెళ్ళి వచ్చేసాం. సో అక్కడైతే ఏమీ లేదు. సో ఇప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉన్నట్టుంది ఆ ఏరియా, ఎందుకంటే దాదాపు ఎటు చూసినా పోలీసులు అండ్ ట్రాఫిక్ పోలీసులు అయితే ఎక్కువ మంది ఉన్నారు. సో అయినా అంత నెగిటివిటీ చేయడానికి కారణం ఎక్కువ సోషల్ మీడియానే. సో కొంచెం మంచిగా ఉంటుంది, కొంచెం చెడు ఉంటుంది. కాకపోతే ఆ ప్రాంతానికి వచ్చేసి నెగిటివిటీ అనేది బ్యాడ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. సో దయచేసి ఏ లొకేషన్ అయినా వాళ్ళు విమర్శలు చేసుకుంటూ అది వాళ్ళు వృత్తిగా చేసుకుని ఉంది, అంతే తప్పించి ఇలా వైరల్ చేసి బ్యాక్ చేసి అక్కడ ఉన్న రెసిడెంటల్ పీపుల్స్ ఉంటారు కదా వాళ్ళకి ఇబ్బంది. నేను అక్కడ చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇబ్బంది. కానీ అక్కడ పోలీసులు కూడా చాలా ఉన్నారు, సఫర్ పడుతున్నారు. ఎందుకంటే ఇలా సోషల్ మీడియాలో ఇలా వైరల్ చేయడం వల్ల లొకేషన్ చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది. ఎందుకని హై సెక్యూరిటీ అయితే సైడ్ ప్రొవైడ్ చేశారు. అండ్ స్టెప్ బై స్టెప్ ఆ మెట్రో సైడ్ అంతా అయితే పోలీసులు అయితే చెకింగ్ ఉన్నారు. సో బాగానే చేస్తున్నారు ఎంతకు. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చాక ఏది మంచి ఏది చెడు అనేది ఏది లేదు, అన్నీ వైరల్ చేస్తున్నారు. సో
దయచేసి ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, ఒక లొకేషన్ అనేది బ్యాడ్ చేయకూడదు. చిన్నప్పటి నుంచి అలా బతికేది కాబట్టి అలా జీవన విధానం అక్కడే జరుగుతూ ఉంటుంది కాబట్టి అలాంటి లొకేషన్స్ని అయితే బ్యాడ్ చేయకుండా ఉండాలి. సో ఇది అక్కడ ఏమీ లేదని చెప్పడానికి వీడియో చేశా. సో దయచేసి ఎప్పుడు అక్కడ వీటి గురించి కానీ రీల్స్ కానీ షార్ట్స్ కానీ చేయకండి. దయచేసి మంచి అనేది తీసుకోండి, అంతే తప్పించి చెడు బాగుంటే అయితే ఆ లొకేషన్ అయితే బ్యాడ్ అయితే చేయకండి. మెయిన్లీ ఇది. సో టాపిక్ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తా. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అమీర్పేట అయితే వచ్చేసాను ఇంకా. సో ఇది చెప్దామని ఇంక ఇక్కడ ఆగా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు. అక్కడ ఏమీ లేదు, అందుకే చెప్పినా కదా, చూపించే కదా, అంతా రెసిడెంషియల్ ఏరియా, అపార్ట్మెంట్స్ అవి. సో దయచేసి ఒకసారి సీరియస్ ఎలిగేషన్స్ అవుతాయి, చేసుకోకండి. ఆ ఏరియాని బ్యాక్ చేసి మాత్రం ఇది ఇంకా వీడియో అయితే ఎండ్ చేస్తాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.